పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే భూములు లాంటి కథ నడుస్తుంది. అలాగే లేకపోతే కనుక బోల్డ్ అని ప్రోత్సాహకాలు ఉంటాయి. ప్రభుత్వాలు ఈవెన్ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇప్పించడమా, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు ఇప్పించడమా, లేకపోతే భూములు ఇవ్వడం ఇట్లాంటి ఇవేమీ లేకుండా కోట్లాది మంది ఇవాళ రోజున స్వయం ఉపాధి పొందుతోంది యూట్యూబ్ ద్వారా భారతదేశంలో. స్వయం ఉపాధి ఇది. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, సీరియల్స్ లాగా చేస్తున్నారు కొంతమంది, షార్ట్ ఫిల్ములు చేస్తున్నారు కొంతమంది, పాటలు పాడుతున్నారు కొంతమంది, డ్యాన్సులు చూపెడుతున్నారు కొంతమంది, నాలాంటి వాళ్ళ న్యూస్ ఇవన్నీ. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేదు. చిన్నపాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఓ స్వయం ఉపాధిలాగా పొందుతున్నాం అన్నమాట. ఇలా చేసిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది యూట్యూబ్కి. యూట్యూబ్ గత 3 సంవత్సరాలలో భారతదేశానికి 21,000 కోట్ల రూపాయలు ఇండియన్ క్రియేటర్స్కి పే చేశాం అన్నటువంటిది CEO నీల్ మోహన్ చెప్పుకొస్తున్నాడు. 21,000 కోట్ల రూపాయలు, ఏడాదికి 7,000 కోట్లు లెక్కేసుకోండి. అంటే ఇదంతా ఏంటి, రెమిటెన్సుల రూపంలో డబ్బులు వస్తుంది, అంటే విదేశీ మార్గద్రవ్యం రూపంలో భారతదేశానికి డబ్బులు వస్తుంది. తద్వారా విదేశీ మార్గద్రవ్యం లభిస్తుంది. ప్రభుత్వాలు మాత్రం ఎట్లాంటి ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు ఈ డిజిటల్ ప్లాట్ఫారాలకి.